కంప్లీట్ చేసినాం. అయితే ఈ స్థలము ఇంకా ఈ మందిరం నేను చెప్పినట్టు బృందావన్ ఫస్ట్ మందిరము మదన్ మోహన మందిరం. ఇదైతే శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడైతే 5000 సంవత్సరాల క్రితం ఇక్కడ ప్రకటించి తన లీలలన్నీ ముడిపేసుకొని మళ్ళీ గోలోకం వెళ్ళిపోయిండు. నా తర్వాత నాకు వచ్చి నాకు ఆలోచిస్తుంది, నేను జీవులకు అన్ని ఇచ్చిన, ధర్మం అంటే ఏందో చెప్పినా, ధర్మం ఎలా పాటించాలో చెప్పినా, కానీ ధర్మం ఎలా పొందాలనో అది కూడా చెప్పినా. కానీ నా పట్ల ప్రేమ ఇవ్వలేను, నా పట్ల నేను ప్రేమ ఇవ్వలేను, భక్తి ఇవ్వలేను. ధర్మం ఇచ్చిన కానీ భక్తి ఇవ్వలేను. అర్థం చేసుకో, ధర్మం ఇంకా భక్తి వేరే వేరే విషయాలు. ధర్మం ఇది ప్రారంభిక స్థాయి. ధర్మంలో ఒక ఫలితం ఏంది? భక్తి చేయడం. నేను ధర్మం పాటిస్తున్నా కానీ భక్తికి స్థాయికి రాకపోతే ధర్మము వ్యర్థమైనది. ఏ విధంగా అయితే నేను మెట్లు ఎక్కినా కానీ టెరెస్ మీద పోలేను, మెట్లది ప్రయోజనం ఏంటి? టెరెస్ మీద చేరపడదు. నేను ట్రైన్లో కూర్చున్నా కానీ గమ్యం చేయలేను, నేను వెళ్ళుంటుందా? వెళ్ళుంటుంది. అదేవిధంగా ధర్మం అన్నది, ధర్మం ఒక విధానము, ధర్మం ఒక మార్గము. దేనికోసము? భక్తి చేరుకోవడానికి, భక్తి చేరుకోవడానికి, భక్తి పొందడానికి ధర్మం అన్నది ఒక మార్గం ఉంది. కనుకనే ఫస్ట్ వేదిక శాస్త్రాలు ఏం నేర్పుతున్నాయి? ధర్మం నేర్పుతుంది. ఈ ఫస్ట్ ధర్మం పాటించుంటుంది. అందరూ ఊర్లల్లో ఏదో మాట తెలుసుకోలేదు, ఇంకోటి మనకు తెలియక మనం ఏమంటాము, వాళ్ళు చేసే కర్మకు ధర్మం అని. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు ఊర్లలో ఇప్పుడు కొత్త ఫ్యాషన్ వెళ్ళింది. ఏంటి? శివాజీ బొమ్మను ఆవిష్కరించడం కొత్త ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు ముందు గాంధీ ఉండే, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, ఇప్పుడు శివాజీ. మళ్ళీ అది పెట్టేవాళ్ళు ఎవరు? అందరు యువకులు. ఎందుకంటే హిందూ ధర్మం కాపాడాలి, హిందూ ధర్మం అని. ధర్మం రక్షించాలి, ధర్మం కాపాడాలంటారు. కానీ వాళ్ళు అడిగినారు ధర్మం అంటే ఏందో తెలియదు. ధర్మం కాపాడడం మంచిదే కానీ ధర్మం కాపాడాలంటే ధర్మం దేని నిలబడి ఉందో దాన్ని ఫస్ట్ కాపాడాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. ధర్మంకి ఆధారం ఏముంది అది అర్థం చేసుకుని ధర్మం మేము కాపాడగలుగుతాం లేదా? ధర్మంకి మూలం ఏముంది అది తెలియదు. సో ధర్మము ఒక ఎద్దులాగా, ధర్మము ఎద్దులాగా. సో ఎద్దు ఎట్లా నిలబడుతుంది? 4 కాళ్ళ మీద. అదే విధంగా ధర్మం కూడా 4 కాళ్ళ మీద నిలబడింది. ధర్మంకి 4 కాళ్ళు ఉన్నాయి. ఏంటో ధర్మం 4 కాళ్ళు? సత్యం, దయా, తపస్, శౌచం. ఈ ధర్మం 4 కాళ్ళు. ఏంది? సత్యం, దయా, తపస్, శౌచం. ఇవి ధర్మం 4 కాళ్ళు. సో ఈ ధర్మం 4 కాళ్ళు గట్టి ఉండాలంటే ఈ 4 గట్టి ఉండాల్సిందే. సత్యము, దయా, తపస్, శౌచం. సో సత్యం ఎట్లా కాపాడతాం? లేక సత్యము దేనివల్ల భంగం అవుతుంది? జీవితం వలె. ఏంటిది? సట్టలు. ఒక వ్యక్తి జూతం ఆడుతుందంటే వాడు అబద్ధం ఆడతాడు. అవునులేదు. ఎందుకంటే జూతము ఇది లంగతాన్ని ఆధారపడింది, మోసం మీద ఆధారపడింది, తప్పుల మీద అబద్ధాల మీద ఆధారపడింది. సో నువ్వు జీవితం ఆడుతున్నావు, నేను ధర్మంని కాపాడుతుంటున్నావు, ధర్మరక్షణ అంటున్నావు. ఎట్లయితుంది? నువ్వు ధర్మంతో ఒక కాలు కొట్టేసి నేను ఎత్తుతో కాలు కొట్టేస్తున్నా, ఎత్తును కాపాడుతున్నా. ఎంతవరకు మాట అవుతాం? సో జీవితం ద్వారా సత్యం నష్టమవుతుంది. మరి దయ, జీవహింస. నేను మాంసారం చేస్తున్నా, మాంసం భక్షం వేస్తున్నాను, ఏమవుతుంది? దయ నష్టమైపోతుంది. బయట దేశాలల్లో ఎన్నో సంస్థలు ఉన్నాయి. ఏంది? ధర్మం చేయాలా, జనాలకు అన్నం అందియాలా, భోజనం అన్నం అది చేయాలి, ఇవి చేయాలి. కానీ ఏమిస్తున్నారు? కోళ్ళను సరికెత్తున్నారు, మాంసం నిలబెడుతున్నారు. మాంసం ఉడికిస్తున్నారు. ఎందుకు? అన్నదానమే గొప్పదనం అని.
అంటే నువ్వు ఒక్క జీవిని రక్షించడానికి ఇంకో జీవిని హింసిస్తున్నావు. ధర్మమా? ఒక జీవిని నువ్వు హింసిస్తున్నావు అంటే ఆ జీవి పట్ల నీ అందులో ఉన్న దయాగుణం ఏమవుతుంది? నష్టమైపోతుంది. ఎన్ని కాలు అయినాయి? 2 కాలు అయినాయి. సో జీవితంతో సత్యం నష్టమవుతుంది. మాంసారము జీవ హింసతో ఏమవుతుంది? దయ నష్టమవుతుంది. తపస్ అంటే తపస్య, తపస్య దేంతో నష్టమవుతుంది? మద్యంతో. నువ్వు మద్యపానం చేసావు అనుకో, నీ శరీరం ఇంకా మనసు ఏమవుతుంది? వీక్ అయిపోతుంది. ఒకతల కూర్చోడలేవు, ఒక 20 కిలో సంచి మోయలేవు, ఈడికి నడలేవు. ఎందుకు? అన్ని అవయాలన్నీ పాడైపోతుంది, శరీర శక్తి నష్టమైపోతుంది. మద్యం ఏం చేస్తుంది? మెడికల్ పరంగా ఆలోచిస్తే మద్యం ఏం చేస్తుంది? మన మాంసంలో ఉన్న ప్రోటీన్ని నష్టం చేసి దాన్ని కొవ్వులో మార్చేస్తుంది, ఫ్యాట్స్లో మార్చేస్తుంది. సో ప్రోటీన్తో శక్తి వస్తుంది, ఫ్యాట్స్తో కేవలం ఉబ్బుతుంది. అంటే తాగుడు ఏమవుతాడు? ఉబ్బుతాడు. మధ్యకాలం చార్జ్ చేయని మన ముఖం ఉబ్బుతుంది, పేయి ఉబ్బుతుంది, ఎద్దులాగా బతుతాడు. ఎద్దులాగా పందిలాగా బతుతాడు. ఎద్దంటే మంచిగానే, పందిలాగా బతుతాడు. కానీ 20 పంచిపోయినాను ఈడ నడవను, కీర్తనలు దుంపాను కాదు దుంకుడు. ఎందుకు? ఎందుకంటే శరీరంకి కావాల్సిన ప్రోటీను మాంసం దేంతో అయితే తయారవుతుంది? ప్రోటీన్తో తయారవుతుంది. అక్కడ వాడు మద్యపానం చేసరికి ఆ ప్రోటీన్ అన్నది అది ఫ్యాట్స్లో మారిపోతుంది, కొవ్వులో మారుతుంది. ఇంకా కొవ్వు కేవలం ఉబ్బిస్తుంది, శక్తి ఇవ్వదు. మద్యం అవుతుంది, తపస్సు చేసే శక్తి నష్టమైపోతుంది. ఇంకా శౌచం అంటే ఏంటి? క్లెన్లీనెస్, శుభ్రత, అదేదో నష్టమవుతుంది వ్యభిచారంతో. ఎందుకు వ్యభిచారంతో ఏమవుతుంది? శరీరం దూషితమవుతుంది, మనసు దూషితమవుతుంది. ఏ స్త్రీని చూసినా కానీ దాన్ని భోగించాలా, కొంచెం సుఖపడాలా. మనసు గలీజ్, శరీరం కూడా రకరకాల రోగాలు, ఎస్టీడీ బూత్స్, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్. మా బాస్ ఉండే ఆయన చెప్తుండే, ఈ వేశ్యాలకు ఇష్టకాలు ఎస్టీడీ బూత్స్. నాటకాలంలో ఫోన్ చేయకపోతుంది ఎస్టీడీ బూత్లకు కదా. హలో హలో హలో, ఇప్పుడు ఇంట్లో ఫోన్ లేకుండా కదా, ఇంకా ఇవి లేకుండే ఇంటర్నెట్లు. సో ఎస్టీడీ బూత్లోకి పోయి ఫోన్లు ఎత్తుండేవి. ఇవి ఎస్టీడీ బూత్లు. అక్కడికి వెళ్ళి రోగాలు పొందుడు. సో మాంసం ద్వారా దయ నష్టమైపోతుంది, మాంసారం ద్వారా, మద్యపానం ద్వారా తపస్య నష్టమైపోతుంది, వ్యభిచారం ద్వారా శౌచం నష్టమవుతుంది, ఇంకా జీవితం ద్వారా సత్యం నష్టమైపోతుంది. ఇప్పుడు చెప్పుంది ఈ శివాజీ విగ్రహాలు ఆవిష్కరణ చేసేవాళ్ళు ఇప్పటి యువకులు ఎందరో నలపడిస్తులు తక్కువనా? 0 మరి బొమ్మ దేనికోసం? మరి కేవలం డబ్బు జమేసి మళ్ళీ బిట్ కోసమే, భంగం చేయడానికి, ఈ 4 కాళ్ళు కొట్టేదానికి. కనుకనే ఫస్ట్ మేము ఏం చేస్తాము? ఫస్ట్ ధర్మం పాటించండి. ధర్మం పాటిస్తే ఆ ధర్మం మెట్లు ఎక్కి మీరు భక్తిని టెరెస్కి గమ్యంని చేరగలుగుతారు. ధర్మము పాటిస్తేనే వాడు మానవుడు అవుతాడు. మానవుడు చెప్పడానికి, నేను మనిషిని చెప్పడానికి ఫస్ట్ వాడు ధర్మం పాటిస్తేనే. అంటే ఏంటి? మరి 4 నియమాలు పాటిస్తేనే వాడు మనిషి అవుతాడు. ఏ 4 నియమాలు? మాంసారం నిషేధం, మద్యపానం నిషేధం, జీవితం నిషేధం, వ్యభిచారం బందే. నిషేధ అర్థం బందే, నువ్వు నచ్చుడు బందే. చిన్నపిల్లలు మాంసారం బందే, మద్యపానం బందే, మత్పరకం బందే, వ్యభిచారం బందే, జీవితం బందే. అప్పుడు ఇవన్నీ బందేసరికి అప్పుడు ధర్మము స్టార్టు. అప్పుడు వాడు మానవుడు అవుతాడు. విచారం చేయదు. ఈరోజు ఎందరు మానవులు ఉన్నారు? ఏమంటారు అయ్యా? ఎందరు మానవులు? లేక మనకి అడుకోవాలి మనము, మరి నేను మానవు నేనా,
మనం మానవులమేనా? కాదు. आहार निद्रा भय मैथुन सामान्य येतात पशुवीर नराणाम. आहार निद्रा भय मैथुन సామాన్య ఏతాద్ పశువీర్ నరాణం. పశువు ఇంకా నరులు, మానవులు, నరులు ఏమవుతుంది? సమానమే. మనం తింటున్నావు, అవి తింటున్నాయి. మనం నిద్రవుతున్నాం, అవి నిద్రవుతున్నాయి. తన సంరక్షణ సంబంధించి కొన్ని ఏర్పాటు చేసుకున్నాము, అవి ఏర్పడేసుకుంటున్నాయి. మనం పిల్లలు అంటున్నాము, అవి పిల్లలు అంటున్నాయి. ఏం తేడా ఉంది? తేడా ఉందా? ఏం తెలియదు. కానీ మనం ఎవరా నేను పశువు అని, ఓహో థ్యాంక్ యూ, अबे जानवर मैं कुत्ते मतलब तू कुत्ता, तेरा बाप, तेरा पूरा खानदान कुत्ता. ఒప్పుకోవాలన్న పశువు అంటే, కానీ ఈ లెక్కలేమున్నాయి. పశువులు అంటే లెక్కలే. आहार निद्रा भय मैथुन सामान्य एतात पशुवीर नराणाम धर्मो ही देशो अधिको विशेषो धर्मेण हीना पशुवी समाना. ధర్మం పాటించకపోతే పశువు ఇంకా వాని మధ్యలో ఏం తేడా లేదు. ధర్మేన హీన, హీన అంటే లేకపోతే ధర్మేన హీన పశువి సమానం. వాడు పశువుతో సమానమే. తో కనుకనే మా సాంగత్యం వచ్చిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తాం? పశువు స్థాయికి వెళ్ళవన్నీ మనిషిని తయారేస్తాం. భూమి నుండి ఫస్ట్ మెట్లు ఎక్కిస్తాం. ఆ మెట్లు ఎక్కించిన తర్వాత గచ్చు చేర్పిస్తాం, గచ్చు టెరెస్ చేర్పిస్తాం. గచ్చు మెక్కెళ్ళి మెట్లు మెక్కెళ్ళి టెరెస్ కలుగుతాడు. ఏందో ఏమి సంస్థలు ఇది నియమాలు ఉన్నాయి, ఇవ్వద్దట అట్లా. ఎందుకు? మాకోసమా? నిన్ను మనిషిగా తేడానికి. సో విచారం మీరు అనుకోర్రి, మరి మేము మనుషులమేనా, మరి సంగతి ఏంటంటే కనుకనే కనీసం ఇప్పటి నుంచి అన్నా కొంచెం మనుషులై ప్రయత్నించండి. అప్పుడు మనం ధర్మం అంటే ఏంటో అర్థమవుతుంది, ధర్మంని పాటించగలుగుతాం. ఇంకా ధర్మంకి వెళ్ళే మనము ధర్మంని వాహనం మీద ఎక్కి భక్తి ఇంకా ప్రేమను చేరుకోగలుగుతాం. ఎందుకంటే ధర్మంది పరాకాష్ట. ధర్మంతో ఒక లక్ష్యం ఏముంది? భక్తి. కనుకనే కృష్ణుడు 5000 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆలోచిస్తుడు, నేను ధర్మం ఇచ్చిన, ధర్మం చెప్పిన, కానీ ప్రేమ ఇవ్వలేను. ప్రేమ అంటే ఏంటో చెప్పలేను. కండిషన్ పెట్టిన, సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వం సర్వపాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచ. మోక్షం కూడా ఇస్తానా, కానీ ప్రేమ ఇస్తాను లేను. మోక్షం అంటే ఏంటి? నిన్ను ఇంట్లోకెళ్ళే బయటకు తీస్తాడు అంతే. ఈ ఇంట్లో నా ఇంట్లో బాగా సమస్యలు బాధలు ఉన్నాయని నేను ఇంట్లోకి బయట పడమంటాను. కానీ ఇంట్లోకి వెళ్ళి బయట పడితే బాధలు తొలిపోతాయి, కొద్ది క్షణం కూడా తొలిపోతాయి. అబ్బా రిలాక్స్, మంచిగా సమస్యలు బయటపడ్డాను. కానీ ఎంతసేపు రోడ్డు ఉంటావు? నేను ఒక్క ఇంట్లోకి బయట తీసినంటే నీకు ఏదైనా నీకు అంటే మంచి ఇల్లు చూపించాల్సింది. నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయట తీసి రోడ్ మీద తెచ్చుడు, ఇది ఒక స్థాయి, ఒక స్టేజ్. కానీ అది పరిపూర్ణమైన స్టేజు కాదు. ఆ స్టేజ్ ఎప్పుడు పరిపూర్ణమవుతుంది? ఎప్పుడైతే దానికంటే ఉన్నతమైన, దానికంటే శ్రేష్టమైన, దానికంటే గొప్పమైన ఇంటికి తీసుకెళ్తాను. అవును, అప్పుడు నిన్ను ఈ ఇంటికి తీసేది ప్రయోజన యశవంతమవుతుంది. అదేవిధంగా మోక్షం అంటే ఏంది? మోక్షం అంటే అన్ని బాధలు సమస్యలకి వెళ్ళి వెళ్ళిపోవడం, బయట ఉండదు. బట్ దాట్ ఈస్ నాట్ ది ఎండ్. That is not the end. Dharma is the process and moksha is the intermediate stage. But the end of dharma is love for Krishna. Krishna prema. ఆఫీస్కి వెళ్ళి బయటపడ్డావు, పని స్థలంకి వెళ్ళి బయటపడ్డావు, పని బాగా ఎక్కువ అని బయటపడ్డావు, ఆఫీస్లో టెన్షన్ బాగుందని. కానీ టెన్షన్ ఎప్పుడు దాకా తొలిపోతుంది? ఇంటికి వస్తుంది. అంటే ఉదాహరణకి ఇంటికి ఎప్పుడు ఇంకా టెన్షన్ జరుగుతుంది, అది వేరే విషయం. కనుక చాలా మంది ఇంటికి రాదు. ఏంటి? అడే చెట్లు కూర్చుంటారు, అడే బాటలు కొంటారు. మేము ఇంట్లో ఇంకా రపర పని, ఇంటికి పనికడ రపర, ఇంటికి వస్తే అది రపర.
తను ఉదాహరణ ఇస్తున్నాను. అదే విధంగా కృష్ణుడు ఏమి చెప్తుండు, నేను ధర్మం వదిలిపెట్టుకొని మోక్షం ఇస్తాంటున్నా, బయట దిక్కున్నాను, కానీ నన్ను చేరుకునే మార్గము నా పట్ల ప్రేమ ఇవ్వలేను అని కృష్ణుడు ఆలోచిస్తుండు గోలోకంలో కూర్చుండు. కనుక ఏమంటుడు, సరే ఇది న్యాయం కాదు, ఇది నేను చేసింది న్యాయం కాదు, కనుకనే ఈ జీవులకు నేను ప్రేమ ఇవ్వాల్సింది. కానీ ఆ ప్రేమ ఇవ్వాలంటే అది నా ద్వారా సాధ్యం కాదు. ఎందుకు? నేను తండ్రిది ప్రవాటు ఏంటి కదా, ఇది ఇంత బాస్ కదా. తండ్రి డబ్బు సంపాదించాడు, కండిషన్లు పెడతాడు, సాయంత్రము రాత్రి 9 వరకు ఇంటికి ఉండాలా, లేదా ఇంటికి వచ్చి దోస్తుంది నువ్వు అక్కడ ఉండదు తండ్రి. తల్లి ఏం చెప్తుంది, కప్పిస్తుంది, నేను భయపడదు అని నిద్రపోని నీ తల్లి ఆడ అసంతోడే ఆడే అంటది, ఇంకా అయినాడు అసంతోడే అడిపట్లో ఉంటాడు. కనుకనే కొడుకులు చెడగొట్టాలి వాళ్ళు తల్లి. తండ్రి తిడుతూ ఉంటాడు, తల్లి ఏమో భయపడి ఉన్నా కదా. సో తల్లిది గుణం ఏముంది, ప్రేమ గుణం. కానీ తండ్రి ఎట్లా స్ట్రిక్ట్. సో కృష్ణుడు కూడా స్ట్రిక్ట్. సో కృష్ణుడు అంటుండు, నేను కండిషన్లు పెడతా, కానీ నేను ప్రేమ ఇవ్వరాదు. ప్రేమించే బాధ్యత ఎవరిది, రాధరాని. సో కనుకనే నేను ప్రేమ ఇవ్వాలంటే, ఇప్పుడు తండ్రి తల్లిగా ప్రేమ ఇవ్వాలంటే ఏం చేయాల్సింది, తల్లిది మూడు అయినా వేసుకో, తల్లిది భావం అయినా రావాలి. కొన్ని మార్లు కొంత భార్యలు చంపుతారు, చిన్న పిల్లలు అంటారు భార్యలు చంపుతారు. తండ్రి ఏం ఇస్తాడు, తల్లి కూడా అవుతాడు, తండ్రి కూడా అవుతాడు. తిను పెడతాడు, కూర్చోబెడతాడు, పాటలు ఆడతాడు, ముద్దులు ఆడతాడు, పంట పెడతాడు, కడుగుతాడు, ఊరుతాడు, తొలితాడు, పాడతాడు, అవుతుంది. ఏమైతే తండ్రి ఏం చేసిండు, ఆ తల్లిది ఒక భావంని తను వేసుకున్నాడు, తల్లిలాగా అయిపోయాడు. ఈ ప్లేస్ ద రోల్ ఆఫ్ మదర్ అండ్ ఫాదర్, కంబైన్డ్ రోల్. సో అదేవిధంగా కృష్ణుడు ఎప్పుడైతే రాధరానికి భావంని తన మీద వేసుకుంటాడో, తన గుణంని స్వీకరిస్తాడో, అప్పుడు ఈ రెండు కలుతాయి. ఏది, కృష్ణుడి దేహము, ఇంకా రాధాది భావం, ప్రేమ. ఈ రెండు కలిసేసరికి ఆ కృష్ణుడు 500 సంవత్సరాల క్రితము ఈ భూలోకంలో అవతరిస్తాడు. ఏ రూపంలో, శ్రీ చైతన్య మహాప్రభు. ఆయన కృష్ణుడే, కానీ మూడేముంది, శ్రీమతి రాధారాణి. కానీ కృష్ణుడు నల్లా ఉంటాడు, కానీ రాధారాణి భావం ఏముంది, ఆమె కలర్ ఎట్లుంది, బంగారు కలర్. ఎందుకంటే రాధారాణి కలరు బంగారులో ఉంటుంది. సో అది శ్రీ చైతన్య మహాప్రభు. సో 500 సంవత్సరాల క్రితము శ్రీ చైతన్య మహాప్రభు కలకత్తా నుండి 4 దూరం 200 కిలోమీటర్లు మాయాపూర్ నవద్వీప్ అనే గ్రామంలో ఆయన అవతరించింది. మళ్ళీ ఇది శాస్త్రం ద్వారా చెప్పడం జరిగింది. ఇట్లా ఎవరినొకళ్ళు మేము నమ్ముతున్నాం. కలియుగంలో భగవంతుడు ఈ రూపంలో వస్తాడు. మరి భగవంతుడు దేనికి వస్తుండు, ఆ ప్రేమ ఇవ్వడానికి. కానీ ప్రేమ ఇచ్చే మార్గం ఏముంది, హరినామ సంకీర్తన. ఎందుకంటే నామ సంకీర్తననే యుగ ధర్మము. ప్రతి ఒక్క యుగం కోసం ధర్మం ఉంటుంది. కృతేతధ్యాయకం విష్ణు త్రేతాయాం యజ్ఞముఖే ద్వాపరే పరిచర్యాయాం కలౌ తద్ హరి కీర్తన. కృతయుగంలో ఏమో ధ్యానము, త్రేతాయుగంలో ఏమో యాగాలు, ద్వాపర యుగంలో ఏమో అర్చ విగ్రహాల సేవ, ఇక కలియుగంలో ఈ 3 గామతోని కనుకనే నామ సంకీర్తన. తో భగవంతుడు అవతరిస్తుండు, శ్రీ చైతన్య మహాప్రభు కృష్ణుడే అవతరిస్తుంది. ఎందుకోసము ఈ యుగ ధర్మంని స్టార్ట్ చేయడానికి. ఏంటది, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది యుగ ధర్మము. ఇంకా ఈ హరే కృష్ణ మహామంత్రమే యుగ మంత్రము. కలియుగంలో ఇంకో ఏ మంత్రాలు చలించాయి, ఉన్నాయని కానీ చలించాయి. కలియుగంలో చలించే మంత్రం ఏంటి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ సంకీర్తన ద్వారా శ్రీ చైతన్య మహాప్రభు ఏం చేసిండు, సంకీర్తన ప్రచారం చేసి జీవులందరికీ ఏమి ఇచ్చిండు, కృష్ణ ప్రేమ ఇచ్చేసిండు, తన పట్ల ప్రేమ ఇచ్చేసిండు. మళ్ళీ ఎలాంటి కండిషన్ లేకుండా పాపి తాపి జత చీలో హరినామ ఉద్ధారిలో, వీడు పాపిస్తుడా, వీడు అధముడా, వీడు దుర్మార్గుడా, వీడు ఇదా ఎలాంటి భేదం లేకుండా ఎవరు దొరికితే వాళ్ళకు ఈ ప్రేమ నామం ఇచ్చేసి ఏం చేసిండు, ఆ నామం ద్వారా తన పట్ల ప్రేమను ఇచ్చేసిండు. ఇది శ్రీ చైతన్య మహాప్రభు. సో 24 ఏళ్ళ వయసుకు శ్రీ చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకున్నాడు. 24 ఏళ్ళ వయసుకి
దేనికోసము? నేను ఇంట్లో ఉంటే నా ప్రయోజనం సాధించలేను. ఇంట్లో ఉంటే ఏమవుతుంది? సంసారంలో చిక్కిపోతాను. పెళ్ళైంది, శ్రీ చైతన్య మహాప్రభు పెళ్ళైంది లక్ష్మితోని. ఆమె 16 ఏళ్ళ అమ్మాయి, ఈయనేమో 24 ఏళ్ళు. అప్పుడు మహాప్రభు సన్యాసం తీసుకున్నాడు. సన్యాసం దేనికోసము? సో సన్యాసం ఇది బాధ్యతతోని తప్పించుకొని మార్గం కాదు. సన్యాసం దేంట్లో తీసుకున్నాం? ఒక్క కుటుంబం వదిలిపెట్టుకొని, ఒక్క తల్లిని వదిలిపెట్టుకొని, ఒక్క కుటుంబ సభ్యులు వదిలిపెట్టుకొని ప్రపంచం అందరినీ అంగీకరించడానికి. ఎందుకంటే ఈ ప్రపంచం ఏంటి? వాసుదేవ కుటుంబకం. ఒక్క చిన్న కుటుంబం వదిలిపెడతాడు పెద్ద కుటుంబం కోసం, కొన్ని బాధ్యతలు వదిలిపెడతాడు పెద్ద బాధ్యత కోసం. ఇప్పుడు ఒక వ్యక్తి పెళ్లి చేసుకొని ఒక భార్యను చూసుకుంటాడు, 2 పిల్లలు చూసుకుంటాడు, ఒక తల్లిని చూసుకుంటాడు, అంతే. దానికంటే అంతే టెన్షన్ అంతే బాలమందరిని. కానీ ఎవరైతే సన్యాసం తీసుకుంటాడో వాళ్ళకి ఎంతటి బాధ్యత ఉంటుంది? ప్రపంచం అందరిది బాధ్యత. ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించబడ్డాడు. ప్రతి ఒక్క వ్యక్తి ఎట్లా నడుతుండు, ఆయన భక్తులు మూడిపోతుండు లేదా, ఆయన జీవితంలో ఏం కలుగుతుంది, ఏం అడ్డుతుంది, ఆయన ఎట్లా మూడికెళ్ళాలి, ఎట్లా నూకాల, ఇదంతా టెన్షన్ వాళ్ళకు ఉంటుంది. అందుకనే సన్యాసము నీ తప్పించుకునే మార్గం కాదు, ఇది చిన్న బాధ్యతలు పెట్టి పెద్ద బాధ్యత తీసుకునే మార్గం ఉంది. ప్రపంచాన్ని సుఖము అందించే మార్గం ఉంది. కుటుంబంలో కుటుంబ సభ్యులకు సుఖం అందిస్తాం, కానీ సన్యాసం చేసుకుంది ప్రపంచంకి సంతోషపెట్టడం. కనుక శ్రీ చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకొని ఏం చేసిండు? మొత్తం ప్రపంచంలో జరిపింది. కానీ చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకున్న తర్వాత బృందావనం వచ్చేది ఉండే. బృందావనం వచ్చి ఇక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తాను. కానీ తల్లి, నాన్న నువ్వు నా ఒక్కొండే, నీ అన్న ఉండే ఆయన సన్యాసం తీసుకున్నాడు, తండ్రి చనిపోయాడు, నీ భార్య చిన్న పిల్ల, నువ్వు అంతరం పోతివంటే నీ విషయం నాకు ఏం కూడా కవర్ తెలియదు, ఏమిటన్నది అందది. కనుకనే నీకు బృందావనం పెడుతుందా, కృష్ణుడు చేరుకుని ఉందా? అదే కృష్ణుడు జగన్నాథ్పురిలో నివసిస్తుడు, జగన్నాథ్పురిలో. నువ్వు అక్కడ ఉండు. ఎందుకంటే మాయాపూరి ఇంకా జగన్నాథ్పురి ఇది ఒక్క ఇంట్లో ఉన్న 2 అర్రల్లాగా, 2 రూమ్లాగా. నువ్వు జనాలు పత్తపోతూ ఉంటారు, నాకు విషయం తెలుస్తుంది, నువ్వు అంతా కూడా ఉండకపోవచ్చు, కనీసం నీ విషయం వినన్నా నేను కొంచెము ఆంధ్రప్రదేశ్. తల్లి మాటను దించకుండా శ్రీ చైతన్య మహాప్రభు బృందావనం రాకుండా జగన్నాథ్పూర్లోనే తన నివాసం ఏర్పడేసుకుంది, హెడ్ క్వార్టర్స్. కానీ చైతన్య మహాప్రభు కోరిక గుండె ఎక్కడ ఉంది? బృందావనం. అప్పుడు ఆయన రాలేకపోయాడు. కానీ శ్రీ చైతన్య మహాప్రభు ఏం చేశాడు? తన యొక్క 6 ముఖ్యమైన శిష్యులు, మళ్ళీ వీళ్ళు 6 ఉత్తుత్తులు కాదు, చాలా గొప్ప వ్యక్తులు. ఒకళ్ళు ప్రైమ్ మినిస్టరు, ఒకళ్ళు ఫైనాన్స్ మినిస్టరు, ఒకళ్ళేమో కోటేశ్వర్ కొడుకు, ఇంకోళ్ళేమో పెద్ద పండితుని జ్ఞానవర్గ కొడుకు. ఇటువంటి 6 వ్యక్తులను తన శిష్యులు ఒప్పుకున్నాడు. ఇంకా వాళ్ళకి ఏం చేసిండు? మీరు బృందావనం ఉంది, నేను ఏ పని చేయలేను, నా వాళ్ళేం సాధ్యం కలదో ఆ పని మీరు పూర్తి చేయండి. ఏముంది ఆ పనులు? కృష్ణుని మునిమన్మడు వజ్రనాథ్ ద్వారా స్థాపించిన ఆ విగ్రహాలు, మూల విగ్రహాలు అవి మాయమైపోయినాయి. అవిట్లో మీరు మళ్ళీ పునః స్థాపించడు. కృష్ణుని లీలలు, ఆ స్థలాలన్నీ మాయమైపోయినాయి. ఎక్కడ ఏం జరిగిందో తెలియవు, కాలప్రభావం. అవన్నీ మీరు మళ్ళీ వెలిసిపోయాలి. మళ్ళీ అన్ని శాస్త్రాలు గట్టిగా చదివి అర్థం చేసుకొని భక్తి సూత్రాలు రాయాలి. మళ్ళీ అవిట్లో మీద ఆధారపడి మళ్ళీ జనాలకు ఈ కృష్ణ భక్తి అందియాలి. ఈ 4 కార్యాలు చెప్పి పంపించింది. వీళ్ళంటారు షడ్ గోస్వామి, శ్రీ రూప గోస్వామి, శ్రీ సనాతన గోస్వామి, శ్రీ రఘునాథ్ దాస్ గోస్వామి, రఘునాథ్ భట్ట గోస్వామి, గోపాల్ భట్ట గోస్వామి, ఇంకా జీవ గోస్వామి. వీళ్ళందరూ పెద్ద పెద్ద పొజిషన్ ఉన్నోళ్ళు. మళ్ళీ వీళ్ళిద్దరు రూప గోస్వామి ఇంకా సనాతన గోస్వామి. అప్పుడు 500 సంవత్సరాల క్రితము ఈ మొత్తం భారతదేశంలో తుర్కల పరిపాలన ఉండేది. ముఘల్ రూలు ఔరంగజేబ్ నుంచి స్టార్ట్ అయింది. బెంగాల్లో మొత్తం పరిపాలించిన ఎవరు? నవాబ్ హుసేన్ షా రాజు పేరు. ఆ నవాబ్ హుసేన్ షా సామ్రాజ్యంలో ఈ రూప గోస్వామి ఇంకా సనాతన గోస్వామి వీళ్ళిద్దరూ పెద్ద బ్రాహ్మణులు, కర్ణాటక బ్రాహ్మణులు. వాళ్ళు ఎంతో జ్ఞానపరులు, తెలివిమంతులు, జనాల మీద ఎంతో ప్రభావం ఉండే వాళ్ళది.
కానీ తుర్కరాజు ఏం చేసిండు? వీళ్ళిద్దరు దొరకట్టిండు. మీరు నాతో పాటు పని చేయకపోతే, నేను చెప్పి తినకపోతే ఈ మొత్తం హిందువులను మేము దాడించి మనం చంపేస్తాం. వీళ్ళందరూ లేదు, మేము కావు, మేము పని చేయం. ఎందుకు? ఆ కాలంలో తుర్కోన్ దగ్గర పనిచేస్తున్నావు అంటే నువ్వు తుర్కోన్ అయినట్టు, తుర్కోన్ సాగతి అయిపోయి తుర్కోన్ అయినట్టు. నువ్వు సమాజంలోకి కులంకలే బహిష్కరిస్తుంది. కనుక మీరు ఒప్పుకోలేరు. మేము కావాలి, మేము బ్రాహ్మణులము, మీ చెప్పిన పని చేయము. నేను చెప్పినా కదా, సనాతన్ గోస్వామి మదన్ మోహన్కి పంపిస్తుంటే పిండి ముద్దలు ఈ ఎమ్మెల్యేలు కలిపి అగ్గిలేసి అవి అంటుండే. ఇది అది బాటి, దీనంటారు బాటీలు. చూసా, ఇది మదన్ మోహన్ అనుగ్రహం. మదన్ మోహన్కి నైవేద్యం పెట్టిండు, ఆ నైవేద్యము సనాతన్ గోస్వామికి వచ్చింది, అది ఈ గాడిదికి వచ్చింది. ఇది వాళ్ళ దయ. ఏం చేస్తున్నాను? ఏం చెప్తాను? కేవలం నాతో అయినంత వరకు కొంచెము అయిన విషయం చెప్పేది ప్రయత్నిస్తున్నాను. అబ్బా నా కోసం నా విషయం చెప్తున్నావా? ఇందరిని నా దగ్గర తీసుకొచ్చినావా? ఇందరికీ నా విషయం చెప్తున్నావా? ఇందరికీ నా పేరు ఇస్తున్నావా? సరే, నేను ఏమన్నా ఇవ్వాలి కదా. తన తిన్నది, తన మహాప్రసాదం బాటి. ఇది నా ఫేవరెట్ ఐటమ్ తెలుసా? దాల్ బాటి అంటే ఇట్లా చెప్పి రాసి వేసి పప్పు పెట్టుకొని పప్పులో ఇట్లా మిస్కాల మజా. ఇది నేను రేపటి కోసం కూడా నా నాణ్యాల ఉపవాసం నేను రేపు దీంతోనే పెడతాను. ఇది భగవంతు దయ. సాక్షాత్ మీ మూట ఉదాహరణ ఉంది. నేను అడగలే, నేను పోలే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఏం సందేహం ఉంది? హరే హరే. ఏం సందేహం ఉందన్న? భగవంతుని ప్లేట్లోకి వెళ్ళే భగవంతుడు తన నైవేద్యం, తన ప్రసాదము ఇచ్చుడు. దీనికంటే ఎక్కువ ప్రూఫ్ మీకు ఏం కాదు. దీనికంటే ఎక్కువ ప్రూఫ్ మీకు ఏం కావాలి చెప్పు. నేను జస్ట్ క్లాస్లో చెప్పిన బాడీ అంటే ఏముంటుందని చెప్పిన. పిండి మీద తయారు చేసి తన అగ్గిలు వేయాలా, ఇంకా దాన్ని కొంచెం నెయ్యి ఇస్తారు. కానీ మదన్ మోహన్ సనాతన అవసరం ఏం లేదు. ఆ పిండి భిక్షలు దొరుకుతుండే నన్ను ఎమ్మెల్యేలు తీసుకొని పిసికి అగ్గిలేసి నైవేద్యం. దిస్ ద ప్రూఫ్. లేకుంటే అక్కడ పూజారి ఆయన చూడేంది, ఆయన చూడేంది. అది కూడా ఇంకేమని ఇవ్వచ్చు కదా, తులసి ఇవ్వచ్చు. అదే బాటి. మదన్ మోహన్ది ఫస్ట్ నైవేద్యం ఏంది? బాటి ఇక్కడ వచ్చేసింది. ఇది దయ. ఇటువంటి సంఘటనలు జరుగుతుంటాయి. ఏమిటది? చిన్న మెత్తటి నమ్మకము గట్టి అవుతుంది. ఇంకా ముంగడు వెళ్ళడానికి ప్రోత్సాహం వస్తుంటుంది. ఎస్, ఈ మార్గము ఆచార్యులు చూపించిన మార్గము, ఆచార్యుల మాటలు ఇవి పట్టిగా తప్పుగా ఇది నిజమే. ఇప్పుడు ఆ పూజ నాకు ఒక్కళ్ళకి తీయచ్చు కదా, అక్కడ తీసుకొని ఎవరికి కూడా. కానీ అందరు కూడా ఎందుకు? మీ అందరికీ కూడా నమ్మకం కలగాలి. ఇది భగవంతుడి స్పందన. ఇది భగవంతుని యొక్క స్పందన. భగవంతుని ద్వారా సనాతన గోస్వామికి, ఇంకా సనాతన గోస్వామి కదా అంటే ఇది భగవంతుడు ఖుష్, ఆచార్యులు ఖుష్. అయితే రూప గోస్వామి ఇంకా సనాతన గోస్వామి వీళ్ళిద్దరిని ఆ రాజు నేను చెప్పిన మాట వినకపోతే, మీరు నా చెప్పిన పని చేయకపోతే నేను మిమ్మల్ని మీతో సహా వీళ్ళందరూ చంపేస్తాను. వీళ్ళిద్దరు ఎందుకు ఉంటాడు? ఎందుకంటే వీళ్ళది ఆ హిందూ సమాజం మీద చాలా ప్రభావం, ఇన్ఫ్లుయెన్స్ ఉండేది. వీళ్ళిద్దరు వచ్చేసిననుకో వాళ్ళు చెప్పిన మాట వింటారు. వీళ్ళు వినకపోతే అంటే అందరూ చంపేస్తాం. ప్రజల కోసం వీళ్ళు ఏం చేశారు? సరైన ఒప్పుకున్నారు. అప్పుడు వాళ్ళ పేరేంటి? సంతోష్ ఇంకా అమర్. వీళ్ళిద్దరు సంతోష్ ఇంకా అమర్. తుర్క చేతి కింద వచ్చేసరికి, తుర్క సామ్రాజ్యం కింద తుర్కరాజు కింద వచ్చేసరికి ఏంటి? వాళ్ళ పొజిషన్లు వచ్చినాయి. ఒకళ్ళు ప్రైమ్ మినిస్టర్ అయ్యిండు, ఇంకొకళ్ళు ఫైనాన్స్ మినిస్టర్. సంతోష్ది పేరేంది? సర్కార్ మలిక్. ఇంకా అమర్ది పేరేంది? దబీర్ ఖాస్.
సర్కార్ మలిక్ ఇంకా దబీర్ ఖాస్ తుర్కులు అయిపోయింది. దేనికోసము? ప్రజల కోసం. కానీ హృదయంలో ఎప్పుడు ఏం తపన? భగవంత ఎప్పుడు నా ఇళ్ళకులే బయటపడతాం, ఎప్పుడు బయటపడతాం. కానీ ఆ భావన ఉంది లోపల. కానీ బయట ఎట్లా వాళ్ళు పరిపాలిస్తున్నారు, ఎట్లా సేవ చేస్తున్నారు? పర్ఫెక్ట్గా. అంటే ఎంత పర్ఫెక్ట్గా రాజు సేవ చేస్తున్నారు అంటే, రాజు తన నవాబ్ హుసేన్ షా తన మొత్తం సామ్రాజ్యంని మీతో పాల్గొంచుకున్నాడు. నా సోదరులు మీరు నాదెంత పాలో మీతో అంతే పాలని. ఎంత నమ్మకం ఉంటే పాలన వస్తారు వాళ్ళు? అంత నమ్మకం కలగలరు. అంత నమ్మకం కలగడానికి అంత ఆ భావన సేవ చేయాల్సింది అంత గట్టిగా. అంటే వీళ్ళ మీద నమ్మకం పెట్టుకొని ఆ రాజు ఇంకో దేశాలు ఇంకో రాష్ట్రాల మీద దాడి చేయబోతుంది. అంత నమ్మకం ఉండేది. కానీ లోపల వాళ్ళకు లేదు. వీళ్ళు తాపకు చైతన్య మహాప్రభు లెటర్ రాసుడు, అయ్యా మమ్మల్ని ఉద్ధరింపుని, మమ్మల్ని బయట తీయండి, మమ్మల్ని ఉద్ధరింపుని. తాపకు లెటర్ల మీద లెటర్ మార్గం దారి చూపించారు. ఎట్లా బయటపడతాం. కానీ చైతన్య మహాప్రభు ఏ లెటర్ కూడా స్పందించలేడు. చివరికి ఒక్క లెటర్ వచ్చింది, ఒక్కడే లెటర్. ఆ ఒక్క లెటర్లో కూడా ఒక్కడే శ్లోకం అంతే. హాయ్ హలో బాయ్ మంచి ఉన్నారా, బాగున్నారు, ఎట్లున్నారు, తిన్నారా పన్నారా, ఏం లేదు. ఆరోగ్యం ఎట్లుంది, రాజు ఉన్నాడు చచ్చిపోయినా, అవన్నీ ఏం కవరలేదు. ఒక్కడే శ్లోకం. ఆ శ్లోకం అర్థమైంది. ఎప్పుడైతే ఒక పెళ్ళైన అమ్మాయి ఉంది, అమ్మాయిది పెళ్ళైంది, కానీ అమ్మాయికి ఒక ప్రియకుడు ఉన్నాడు, లెవర్ ప్రేమికుడు ఉన్నాడు. సో అమ్మాయికి ఎప్పుడు ఆ ప్రేమిక మీద ధ్యానం ఉంది, చేసుకున్న భర్తనే లేదు. అంటే ఏళ్ళ అవి జరుగుతున్నాయి ఊళ్ళల్లో. ఈ శ్లోకం మీ అర్థం వేసుకోండి. సో ఏ విధంగా అయితే ఒక ప్రేమికుడు ఉన్న అమ్మాయి ఇంకొని పెళ్లి చేసిన తర్వాత ఆ అత్తగారింటి వాళ్ళకు ఎలాంటి సందేహం రావద్దంటే ఏం చేస్తుంది? తన ఇంట్లో పనులు ఇంత పర్ఫెక్ట్గా చేస్తుంది. అత్తను, మామను, ఆడపిట్టను, భర్తను ఇంత మంచిగా అరుచుకుంటుంది. ఈ వాళ్ళకి ఎన్నడూ కూడా అనుమానం రాదు ఈ మా కోడలు, నా భార్య, నా వదినే మా కొడుకును, మా అన్నను వదిలిపెట్టి ఇంకొని ప్రేమిస్తున్నాను. అంత మంచిగా చూసుకుంటుంది. ఇది ఒక్కడే శ్లోకం, అంతే ఆన్సర్. నాకు అర్థమైంది. ఈ కృష్ణుడు మీ ప్రేమికుడు, ఈ రాజు ఎవరు? మీ భర్త. కనుకనే మీ రాజు సేవ ఎట్లా చేయండి. లోపల హృదయం ఎక్కడ ఉంది? కృష్ణుడి మీద. కానీ భర్త సేవ ఎట్లా చేయండి. ఇవాళ ఎన్నడూ అనుమానం రావద్దు, మీరు ఆయన తప్ప ఇంకొకటి ప్రేమిస్తున్నారు. వాళ్ళు అదే లెటర్ని గుండె పెట్టుకొని సరే అయ్యా అని నడుతున్నారు. కానీ ఒక రోజు ఇక రూప గోస్వామి ఇద్దట్లోకి వెళ్ళి చిన్నోడు ఏం చేసాడు, మెల్లగా పారిపోయాడు. మళ్ళీ అప్పటికి వీళ్ళు ఇంట్లో ఏం చేసేది, ఇంట్లో పండితులు నిలిపించి భావత్కథలు వాళ్ళు ఉండే స్థలంని మొత్తం బృందావలా మార్చేసిండ్రు. అక్కడనే కాళియా ఘాటు, అక్కడనే కేశీ ఘాటు, అక్కడే యమునా నది, అక్కడే రాధాకుండ, అక్కడే శ్యామకుండ, చిన్న కొట్ట తయారు చేసారు. గోవర్ధన ఎందుకు? ఎప్పుడు గుర్తు రాలని. ఇది బంగ్లాదేశ్లో ఉంది స్థలం, రామకేలి స్టిల్ దేర్. అన్ని 500 సంవత్సరం జరిగిన విషయాలు. రూప్ కోసం ఒక రోజు పారిపోయాడు. పారిపోయి పెద్దల కోసము, సాతన గోస్వామి కోసము ఒక లెటర్ రాసిండు. ఇంకా దానికంటే ముందు చైతన్య మహాప్రభు జగన్నాథ్పురికి వెళ్ళే నేను బృందావన్ పోతా అని వెళ్ళిండు. కానీ ఏదో కారణం వల్ల బృందావన్ పోలే, దారి తప్పింది. అని తప్పలేదు, దారి తప్పించుకోడు భగవంతుడు. ఎక్కడ చేరుకున్నాడు? చక్కగా బంగ్లాదేశ్. ఎక్కడికి? వీళ్ళిద్దరు ఉన్న అక్కడ వీళ్ళకి దర్శనం ఇవ్వడానికి. ఏంలో కొద్ది వాళ్ళు కోరుకుంటున్నారు, అయ్యా ఎప్పుడు దర్శనం, ఎప్పుడు చేరుకోమని. చైతన్య కోరిక గట్టిగా ఉంటే భగవంతుడే వచ్చేస్తాడు. భగవంతుడు మన దగ్గరికి వచ్చేస్తాడు. మనకు భగవంతుడు పోయే అవసరం లేదు. అని కాసింది దృఢ నిశ్చయం. ఇక దృఢ నిశ్చయం కాబట్టి ఏమైంది, చైతన్య మహాప్రభు రామ్కి చేరుకున్నాడు. వీళ్ళు నైట్ పోయి కలిసిండ్రు ఎయిర్పోర్ట్ కూడా. అప్పుడు మెడల బట్ట చుట్టుకొని పండ్ల మధ్యలో గడ్డిపో సెరికించుకున్నాడు.
నాకు అర్థమైంది. మెళ్ళ బట్ట చుట్టుకున్నామంటే పండ్ల మధ్యలో గడ్డి కొసట్లు అంటే అది విధేయభావం లక్ష్యం, మొత్తం శరణాగతి లక్షణమై వాళ్ళు మొత్తం కాలటి అయ్యా సాలిగా అవుతుంది, ఇంకా కాదు మమ్మల్ని ఉద్ధరింపుడు. ఇక మీరు తప్ప మాకు ఇంకా ఎవరు లేరు. మా అటువంటి పాపిస్తులు, మా అటువంటి అదములు, మా అటువంటి దుర్మార్గులు ఎవరు లేరు. మేము నీచుల కింద పనిచేస్తున్నాము, మా జీతమే వ్యర్థం అని ఏసుకున్న బాధపడుకుంటారు. వాళ్ళు శ్రీ చైతన్య మహాప్రభు పాదపద్మ అంకితం అయిపోయింది. అప్పుడు మహాప్రభు అన్నాడు, భయపడే కారణం లేదు, త్వరలోనే కృష్ణుడు మిమ్మల్ని ఉద్ధరిస్తాడు. అప్పుడు వాళ్ళిద్దరు దీక్ష ఇచ్చి శ్రీ చైతన్య మహాప్రభు ఏం చేశాడు, సర్కార్ మలిక్కి సనాతన గోస్వామి పేరు ఇచ్చాడు, ఇంకా దబీర్ ఖాస్కి రూప గోస్వామి అని పేరు ఇచ్చిండు. తో సంతోష్ నుండి సర్కార్ మాలిక్ నుంచి సనాతన గోస్వామి, అమర్ నుండి దబీర్ ఖాస్ నుండి రూప గోస్వామి. ఏం బాధపడకుండా కృష్ణుడు త్వరలోనే మిమ్మల్ని దొరుకుతాడు అని చెప్పి మాత్రం మళ్ళీ వెళ్ళిపోయినట్టు. జస్ట్ కలవడానికి కొన్ని రోజులు అయిందా రూప గోస్వామి మారిపోయాడు. ఎక్కడికి? చక్కా బృందావనం. కానీ వెళ్ళిన తర్వాత ఒక లెటర్ రాసి పంపించింది. ఎవరికి? సనాతన గోస్వామికి. అన్న, నేను అక్కడ ఒక కోమట ఉన్నాడు, ఆ కోమట దగ్గర మీకోసము 10,000 స్వర్ణ ముద్రలు పెట్టినా ఎమర్జెన్సీ కోసం, ఎప్పుడైనా అవసరం పడుతుంది ఎమర్జెన్సీగా పెట్టినా అని కాయం రాస్తాడు. వెళ్ళిపోతాడు ఆయన బృందావనం. ఇంటికి వచ్చేసింది. సనాతన గోస్వామికి తమ్ముడు వాయ ఎట్లా నిమిషం నేను బయటపడాలి, అక్కడ ఎట్లా ఒక్కడ పని వదిలిపెట్టరాదు. సో మెల్లమెల్లగా ఏమిచ్చిండు, ఆఫీస్ కూడా మానేసిండు, రాజధాని కూడా మానేసిండు. ఎందుకు? ఆరోగ్యం బాగాలేదు, దగ్గు పెయిన్ వస్తుంది, నడుము వస్తుంది, నాకు ఇది అవుతుంది, అది అవుతుంది, వంకలు ఇటు చేసిండు. ఇక ఒక్క రోజా 2 రోజా, ఒక వారం అయింది, నెల అయింది, పని పట్టించుకోలేదు, వస్తలేదు. ఈ నవాబ్ హుసేన్ షా ఆయనకు ఇంకో దేశం పోయి ఉంది గడించడానికి. ఎట్లా మరి ఎవరికి వదిలిపెట్టుకోవాలా? ఒక్కడే పారిపోయాడు. దీని సంగతి ఏంటి? ఒకరోజు ఏం చేసిండు, ఒక వాళ్ళ రాజవైద్యుని పంపించాడు. పోయి చూసినప్పుడు మరి ఏం రోగం ఉందో ఏం వ్యాధి చూసరికి ఏంది, ఆ మొత్తం భవనంలో హాల్లో 100 పండితులు ఉన్నారు, అందరు బాధపడుతున్నారు, కీర్తన నడుతుంది. డాక్టర్ చెప్పుకున్నా, అయ్యా రోగం ఏం లేదు, అంత మంచిగా ఉన్నాడు. గవర్నమెంట్ సర్కిల్ నవాబ్ హుసేన్ షా తీసుకొని సనాతన్ దబీర్ సర్కార్ మళ్ళీ ఇదేంటి? నేను మీ మీద నమ్మకం పెట్టుకొని నేను దేశాలు సామ్రాజ్యాలు గెలడానికి వెళ్తున్నా, మీట్లా నన్ను మోసపెడితే ఎట్లుంటుంది? ఇక టైం వచ్చేసేది ఏమి ఇస్తుంది సాయంత్రం స్వామి నాతో కాదు. ఇక మీరేమైనా వేసుకోండి, నా వల్ల మీ సేవ చేసుడు కాదు అని వదిలిపెట్టింది. చూడు, నీకు మృత్యు శిక్ష అవుతుంది, సంపుకొని వేసుకో, కానీ నేను మాత్రం వచ్చి కానీ అర్థమైంది. ఇక ముడికెత్తిండి, ఇక ఉండికొద్దు. కానీ మొండితనం ఎవరి కోసం? తన అహంకారం మీద కాదు, మనం మొండికెత్తాము, కానీ మొండితనం మన అహంకారం ఉంటుంది. కానీ ఈ మొండితనం దేనికోసం? కృష్ణుని సేవ కోసం. తన తమ్ముళ్ళ తన సోదరులాగా భావించిన వాడు ఏం చేసిండు, దెబ్బకి సనాతన గోస్వామిని జైలు వేసేసిండు. ప్రైమ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ పొద్దు ఎక్కడ, జైల్లో ఖైదు ఎక్కడ, జైలు వేసేసిండు. ఇక వీళ్ళు రాజకీయ నాయకులు, ఇది రాజకీయం అంటే తెలుసా? ఒక్క రోజు అయింది, 2 రోజులు అయింది, ఇక మెల్లగా వేసిండు. ఆ జైలు కీపర్ ఉండేది సూపరింటెండెంట్, ఆయన పిలిపించిండు. వాడు పెద్ద గడ్డం పెట్టుకొని తురుకోడా, అప్పటికి వీలేసాము తురుకోలాగానే. ఏమని చెప్తుండు, ఓ జైలు కీపర్ చూడు, నీకు కూడా ఒక సమయంలో చాలా బాధలు ఉండేవి, అప్పుడు నాకు 10 ఉన్నప్పుడు నేను నీకు ఆ బాధలకు ఎన్నో నీ సమస్యలను తొలగించాను. ఇప్పుడు నా పరిస్థితి కఠినం ఉంది, నువ్వు నన్ను తోడ్పడాలి. ఎట్లా? చూడు, నువ్వు బాగా తెలిమంతులు, నీ తెలిమంతులు ఎవరు లేరు, నువ్వు పెద్ద జ్ఞానపరువు, నువ్వు చుట్ట వ్యక్తి కావు. నాకు కూడా జీతం దగ్గర పనిచేసిన నాకు మక్క పోవాలని కోరికుంది. ఎట్లా కోరికుంది? మక్క అంటే మక్కేం కాదు, మక్క సౌదీ, మక్క మదీనా. నాకు సౌదీ పోయేది, ఎందుకంటే మన తుర్కల్లో మన ధామం ఏంటి? మక్క మదీనా. నాకు పోయేది ఉంది, మన పరిస్థితులు ఉంది. నువ్వు నాకు హెల్ప్ చేస్తే నువ్వు పెద్ద ధర్మాత్ముడు, ఇంకా అవసరం అన్నప్పుడు ఏం చేయాలి? గదేకువి
బాబా బనానా పడతారు. గాడిదలు కూడా అయ్యా అనాలి. ఇది రాజకీయం. సామ్ దామ్ దండ చెప్పారు కదా. సామ్ అంటే ఏంది? ఎక్కి పొగడదనం. ఎక్కిచ్చే ఇక రాజకీయాలు ఇప్పుడు తెలుసు అన్ని ఎక్కలన్నీ ఎక్కిచ్చే. ఈ వీడి కొంచెం రాజు కొత్త పని అవుతాడు. సామ్ కరుతాడు. ఏమైంది? దామ్. కొన్ని డబ్బులు ఇస్తా. మరి రాజత్వం ఏం చెప్పాలా? డబ్బులు ఇస్తారు ఏమండు? రాజత్వం ఏం చెప్పాలా? లేదు ప్రొద్దున గంగకు తీసుకుపోయినా దీనికోసము బెల్లు ఉంటే పేమిదా కరెక్ట్లో కాలు దారింది వాళ్ళు దుంకింటే ఏమైందో కొట్టుకుపోయి కదా చెప్పేసి. మరి ఇప్పుడు నాకు శిక్ష అంటే 8,000 రూపాయలు ఇస్తా. 8,000 బంగాలు నాలుగు ఇచ్చేస్తా. అనేసరికి ఇక వాడు జీతం అంతా కష్టపడగానే వాడికి వచ్చింది నిమిషుడు సరే ఒప్పుకున్నాడు. ఒప్పుకొని ఇక సనాతన గోస్వామి చూ జైలుకి వెళ్ళి బయటపడ్డాడు. ఒక సేవకుని తీసుకొని బయటపడ్డాడు. నడుచుకుంటూ జంగల్ దారిలోకి వెళ్ళి తిండి లేదు, టికాన్ లేదు. దారిలో ఒక గెస్ట్ హౌస్ వచ్చి రాత్రి ఎదురైంది. చీకటి పడుతుంది. ఒక గెస్ట్ హౌస్ వచ్చింది. అక్కడికి పోయింది. రాత్రి గడపడం తెల్లారి. ఎందుకంటే దాని తర్వాత రోడ్డు చాలా జంగల్ ఉండేది. ఆ జంగల్ చాలా భయంకరమైన పశువులు, జంతువులు, మానవులు దాటరాదు రాత్రి చీకటి కూడా. సో హోటల్లో ఉంటామని పోయింది. ఆ హోటల్లోకి పోయేసరికి ఆ హోటల్లోనికి గెస్ట్ హౌస్లోనికి ఒక జాతకం ఇష్టం ఉండే చెప్తాడు. వాడు చెప్తాడు ఈ రాత్రి నీకు సౌభాగ్యం కలుగుతుంది, చాలా లాభం అవుతుంది అని. వీలు చేరేసరికి వాడు హోటల్ ఏం కావాలి చెప్పు, రూమ్ కావాలా, అంటే కావాలా, ఇది తింటారా, అది తింటారా, బట్టలు కావాలా, దుప్పట్లు కావాలా, బెంకటి కావాలా, పెద్దలు కావాలా, సబ్బులు కావాలా, నూనె కావాలా. వీళ్ళు రాజకీయం అయిపోలేదు. ఊరు కాదు పల్లె కాదు ఇంత బాగానే చూడండు. అతి భక్తిర్ సునాయి చోరే లక్షణం ఏమంటుంది? అతి వినయము ధూర్త లక్షణం. టూ మచ్ డివోషన్ ఇస్ అ సైన్ ఆఫ్ థీఫ్. ఇంగ్లీష్లో అతి భక్తిర్ చోరే లక్షణ్. ఏబిసిఎల్ కేటగిరీ. వీళ్ళు అర్థం వేస్తున్నారు. ఆయన సర్వాన్ని పిలిచిండు. ఆయన పేరు ఈశాన్ దగ్గర ఇప్పుడు ఉన్నాయా? వెనక 7 బంగారు నాణ్యాలు ఉన్నాయి. ఇప్పుడు అర్థమైంది. అవి నాకు 7 బంగారు నాణ్యాలు తీసుకుపోయి హోటల్కి ఇచ్చింది. వాడికి ఇచ్చేసరికి ఒకడు అరే వాడికి షాకు. వాడు ఎంతో అదే కాళ్ళు పడుతుంది. మీకు తెలిసిందా అంటే ఏంటి? నాకు తెలిసి ఉండేకి మీ దగ్గర బంగారం ఉన్నాయి. ఈ రాత్రి మీరు హాయిగా నిద్రపోతే మిమ్మల్ని మర్డర్ చేసి ఆ బంగారు రాయిలు తీసుకునే ప్లాన్ ఉండేది. కానీ మీరు సాధారణ మానవులు కాదు, మీకు ముందు తెచ్చిపోయింది. అందుకనే వద్దు ఈ బంగారు మీరు ఉంచుకొని తెల్లారి నేను మిమ్మల్ని దాటిపిస్తాను. అప్పుడు సాధారణ విషయం నువ్వు తీసుకోలేవనుకో ఇంకోటి దొబ్బుతాడు. ఈ బంగారు రాళ్ళు అంటే ఏది? మాకు ప్రాణగండం ఉంది, మెడల ఊర్లాగా ఉంది, అందుకనే నువ్వు తీసుకొని సరే అని తీసుకోడు. ఇక తెల్లారి మళ్ళీ సాయంత్రం చూడతాడు. ఈశాన్ ఇంకేమైనా ఉన్నాయా అంటే ఒక్కటి ఉందన్నమాట. ఆ ఒక్కటి తీసుకో అవుట్. ఇక నువ్వు ఇక ఈశాన్ పంపుతాడు. సాయంత్రం కోసం ఒక్కడే ఆ జంగల్ దారిలోకి వెళ్ళి నడిచి ఒక ఊరికి వస్తాడు మధ్యప్రదేశ్లో. అప్పుడు మధ్యప్రదేశ్లో మళ్ళీ బాగా ఆయన పెద్ద రాజకీయ నాయకుడు గుర్రాలు కొనగా వచ్చిండు. డబ్బున్నవాడు. బామ్మర్ది పడి చూసి అప్పటికేమైంది? జంగలాల్లో చూసేసరికి గడ్డం పెరిగాయి, మిసాలు పెరిగాయి, తిండి కళ్ళు బట్టలు విరిగిపోయినాయి, స్నానం లేదు, తిండి లేదు, ఏం లేదు. బామ్మర్ది పడి చూసి అరే బామ్మర్ది రా ఏందో ఏం సంగతి ఎట్లా కొత్త అయిపోయింది. సరే కొత్త బట్టలు కొనిస్తారు. కొత్త బట్టలు వద్దు, నాకు చలికాలం ఉంది. ఒక బ్లాంకెట్ కొనిచ్చింది. ఆ బ్లాంకెట్ వేసుకొని నడుచుకుంటా అదే జంగల్ దాటుకొని. అప్పుడు చైతన్య మహాప్రభు హరిద్వార్ వెళ్ళి కాశీ సంతోషం వచ్చింది. మహాప్రభు కాశీలో ఉన్నాడు. కాశీ చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత చైతన్య మహాప్రభు కొందరు భక్తులతో ముచ్చాడు. లోపల మనం బయట పంపాడు. బయట ఉండి ఒక పెద్ద భాగవతం కూడా వచ్చిందండి. వీళ్ళు బయట పోయి
ఇంకా భావోత్వం అంటే మనకి ఉంటుంది, వైష్ణవ వేషం ఉంటుంది, నెత్తి షేవ్ ఉంటుంది, మంచి పిల్లగా ఉంటుంది, కంటి పనులు ఉండొచ్చు. కానీ ఏం లేకపోయా అంటే అయ్యా ఎవరు లేరు, ఎవరు లేరు చూడు గట్టిగా. ఉన్నారు, ఒక తుర్క ఫకీర్ ఉన్నారు అన్నట్టు. తుర్క ఫకీర్ ఉన్నారు, పిలుచుకరా. ఇక నేను చూసరికి చైతన్య నాకు ఒక్కడిసారి గట్టిగా సనాతన్ నలుముకొని ఇద్దరు కలుపుతారు కదా ఇక్కడ కాశీ. వచ్చిన తర్వాత ఇక మా వాళ్ళు చెప్తారు ఇలా మంచి స్నానం చేపించి కొత్త బట్టలు ఇచ్చి తినట్టండి. సాధన గోస్వామి అప్పుడప్పుడే మొత్తం షేవింగ్ చేసుకొని క్లీన్ కొత్త బట్టలు ఇచ్చేసరికి అది నాకు కొత్త బట్టలు వద్దు, మీరు నా పాత బట్టలు ఉంటాయి. మరి భోజనము లేదు, నేను భిక్ష ఆడుకొని తింటా అద్దని. చైతన్య మహాప్రభు బాగా సంతోషపడతాయి. ఏంటి నువ్వు భిక్ష ఆడుకుంటున్నావు, కొత్త బట్టలు ఇస్తున్నావు, మహాప్రభు బాగా సంతోషపడతాయి. సో ప్రతిరోజు ఆయన భిక్ష ఆడుకొని తింటుండు. కానీ మహాప్రభు కన్ను దేని మీద ఉంది? ఆ బ్లాంకెట్ మీద. వీడు అన్నీ వదిలిపెట్టిండు సంతలో సాబి. కానీ మన ఉత్తుత్త బ్లాంకెట్ కాదు, అది చాలా కాస్ట్లీ బ్లాంకెట్. సో మహాప్రభు కన్ను దృష్టి ఆ బ్లాంకెట్ మీద ఉంది. సో భక్తులకు తెలిమంతుడికి అన్ని విషయాలు చెప్పే అవసరం ఉండేది. సమజ్దార్కు ఇషారా కాఫీ. నేను అర్థం చేసుకున్నాడు. ఈ మహాప్రభు కన్ను నా వైరాగ్యం చూస్తలేదు, ఏం చెప్తుంది? ఆ బ్లాంకెట్ చూస్తుంది. మహాప్రభు ఏముందిలే, ఏం చెప్పలే, అది వారేయు ఇదేంటి అదిందని. నేను అర్థం చేసుకునే విషయం గంగన దొడ్డిపోయాడు, అక్కడ బిచ్చకోడు ఉన్నాడు, ఏం లేవానికి ఒక చిన్నపోయిన బ్లాంకెట్ ఉంది. అందరికి పోయి మరి బిచ్చ కూడా నీ బ్లాంకెట్ నాకు ఇస్తావా, దాని బదులు నేను నా కొత్త బ్లాంకెట్ ఇస్తాను. ఏమయ్యా ఏం ప్రశ్న పడుతున్నావు, నీ నా చిరిగిపోయింది గబ్బు కంపు బ్లాంకెట్ బదిలేసేసు. ఏం నిజంగా మజా పరిశ్రమ కాదు, నిజంగా అంటున్నాను. సరే నాకేంటి కొత్త బ్లాంకెట్ వస్తుంది. ఆ బిచ్చకోనికి ఆ కొత్త బ్లాంకెట్ ఇచ్చి సాతంలో స్వామి ఆ పాత బ్లాంకెట్ తీసుకొచ్చింది. ఆ పాత బ్లాంకెట్ చూసరికి చైతన్య ఇంత సంతోషపడ్డాడు. అంటే ఇప్పుడు నీ వైరాగ్యము పరిపూర్ణమైంది. ఎందుకంటే నువ్వు పేరు మీద ఇంత విలువైన కొత్త బ్లాంకెట్ వేసుకుంటున్నావు, ఇంకా భిక్ష పోతుంది. ఏమవుతుంది? దాంతో ధర్మం నాశనం అవుతుంది. ఇంకా జనాలు నిన్ను హేళన చేస్తారు, అది మంచిది కాదు. దాని తర్వాత 2 నెలలు కూర్చోబెట్టి ఆ గంగన దొడ్డు మీద 2 నెలలు శ్రీ చైతన్య మహాప్రభు సనాతన గోస్వామికి ఈ భక్తి తత్వాలు, భక్తి సందర్భం మీద బోధించింది సిద్ధాంతాలు. ఆ చెప్పిన సిద్ధాంతాలపై ఆధారపడి సనాతన గోస్వామి మళ్ళా సరే నువ్వు బృందావన్ పోయిగా, నేను చెప్పిన పనులు నువ్వు చెయ్యు అని చెప్పిన తర్వాత సనాతన గోస్వామి ఇక్కడికి వచ్చింది. ఎక్కడికి? బృందావన్కి వచ్చి నిన్న మనం చూసాం కదా ద్వాదశ ఆదిత్య టీలు, అక్కడ దాని నివాసం అంటే అక్కడ కూర్చుని స్టడీ. తర్వాత నేను చెప్పిన కథ మదన్ మోహన్ వచ్చేసిండు, బాడీ కథ, పారస్వామి కథ. ఇక చివరికి సాధన కోసం ఏముండే ఆయన ఎప్పుడు ప్రచారం చేసి తిరుగుతుండే, ఈ ఊర్లో చివరికి గోవర్ధన్లో లాస్ట్కు అక్కడ కూర్చుండి అక్కడ శివాలయం ఉంది. చెప్పిన 5 శివలింగాలు, 5కి ఒకటి చక్రేశ్వర మహాదేవ్. సో శివుడు అందరికంటే పెద్ద వైష్ణవుడు, ఈయన వైష్ణవుడు. వైష్ణవుడికి ఎప్పుడు వైష్ణవ సంగీతం కావాలి. సో అక్కడ శివాలయంలో కూర్చుండి ఆయన ఎన్నో సందర్భాలు రాసింది. ఇక చివరికి శ్రావణ మాసంది గురు పూర్ణిమ రోజు సనాతన గోస్వామి దేహంని వదిలిపెట్టి మళ్ళీ వైకుంఠం వెళ్ళిపోయాడు. సో అక్కడికి వెళ్ళి ఆ దేహంని తీసుకొచ్చారు బ్రజవాసులు. ఆయన మొత్తం బృందావన్ గురు కాబట్టి ఇప్పటికి ఈ రోజు వరకు గురు పూర్ణిమ రోజు బ్రజవాసులు పరికరెత్తారు. ఇంకా అందరికంటే ఎక్కడ సంఖ్య ఆ రోజు ఉంటుంది. ఈడికెళ్ళి ఆడికి పోవాలంటే గంట వారం అంత జనపం. ఎందుకంటే సనాతన్ గోస్వామి జీవితకాలం అంతా ప్రతిరోజు గోవర్ధన పరిక్రమ చేసేవాడు, ప్రతిరోజు. మళ్ళీ మనం చేసే గోవర్ధన పరిక్రమ కాదు, మనం చేసేది 20 కిలోమీటర్లు, 22. అప్పటి గోవర్ధన పరిక్రమ 40 కిలోమీటర్లు. ఆ మొత్తం పరిక్రమ చేసిన తర్వాతనే ఏదో కొంచెం తింటుండే. ప్రతిరోజు ఆ పరిక్రమ చేసి ముసలైపోయింది. నడసాతే తెలియదు, కొంచెం నడుతుండు ఆగుతుండు. కృష్ణుడికి బాధ చూడలేక ఒక గోపాలు వచ్చేసింది. గోస్వామీజీ ఎందుకు ఈ పరిక్రమ అంటే అదేనా ప్రతిజ్ఞ, అదేనా దీక్ష? వద్దు, చేసిన కానీ చాలు. ఇప్పుడు మీరు ఏముంది లేదు, మీకు సాధ్యత లేదు,
ఇతను రాదు లేదు. భక్తుడు ఉంటాడు మొండి కాదు. భక్తుడు ముంగట భగవంతుడు ఓడిపోయాడు, సరే చెయ్యి. కానీ భగవంతుడు ఓడిపోతాడు, కానీ గెలుస్తాడు. ఏం చేసిండు? ఆ గోపాలుడు ఒక పెద్ద శీల, ఒక రాయి తీసుకొచ్చి పెట్టినాడు. పెట్టి దాన్ని వెళ్ళబడ్డాడు కృష్ణుడు. కృష్ణుడు కూడా వాయించింది. ఆ వాయించేసరికి ఆ ప్రేమ, ఆ శబ్దంతో ఆ రౌతు కూడా కడిగి ఆ కృష్ణుని కాళ్ళు అచ్చు ఇలా వచ్చేసింది. 2 కాళ్ళు అచ్చు. ఇప్పటికే శీల మనం సాయంత్రం వెళ్దాం, ఆ టెంపుల్ ఉంది. కృష్ణ ఏమని చెప్పిండు? నువ్వు ఈ శీల చుట్టూ 4 సార్లు తిరిగితే గోవర్ధన పరిక్రమ చేసినట్లు. ఇది భగవంతునికి భక్తుల మీద ప్రేమ. నా భక్తులతో బాధపడుతుంది కదా. ఇప్పుడు మీరు జగన్నాథ్పురి ఎత్తంటే నెక్స్ట్ ఎత్త జగన్నాథ్పురి. ప్రపంచంలో బ్రహ్మాండంలో ఒక్కడే కృష్ణుడి విగ్రహం ఉంది. కూర్చోండి, రాయిస్తుంది. ఇప్పుడు కృష్ణుడు నిలబడతాడు. దాని కథ ఏముంది? ఇట్లనే ఆ విగ్రహం 6 ఫీట్ పోతుంది. ఇది గదాధర పండితు ఆయనట్లో జీతం అంతా వేసుకోవచ్చు. నేను జీతం అంతా ఖచ్చితంగా చేయొద్దాన్ని ముసలైపోయింది. ఒకరోజు ఇట్లా కృష్ణుడు దండెత్త నిలబడ్డాడు, పడిపెడుతుంది సతగాడు. నా భక్తుడు పడిపోయాడు. కృష్ణుడు ఆ రోజు కూర్చుంటే ఈ రోజు వరకు కూర్చుని ఉన్నాడు. ఎందుకు? నువ్వు కూర్చుంటే నాకు దండ వేయగలుగుతుంది. ఇది భగవంతుంది భక్తుల పట్ల ప్రేమ. కనుకనే భక్తి ఇది కేవలం ఒక మెకానికల్ ప్రాసెస్ కాదు, ఒక యాంత్రిక పద్ధతి కాదు. ఇది ప్రేమతో ఒక స్పందన, ప్రతిస్పందన. ఇంకా స్పందన, ఇంకా ప్రతిస్పందననే ప్రేమ అనుభవించగలుగుతుంది. మిషన్తో ఈ రోజు మనం అందరము గ్యాజెట్స్, మొబైల్, స్మార్ట్ ఫోన్లు అందులో ప్రేమ ఎత్తుతున్నాము. కానీ వస్తువులలో విషయాలలో మనకు ప్రేమించే సామర్థ్యం లేదు. గుండె కావాల్సిన ప్రేమ కేవలం గుండె ద్వారా వస్తుంది. వ్యక్తి ద్వారా ప్రేమ వస్తుంది. వ్యక్తి కావాల్సిన ప్రేమ వ్యక్తి ద్వారా వస్తుంది. మిషన్ ద్వారా రాదు, టెక్నాలజీ ద్వారా రాదు. కానీ మనం ఏమైనాము? వ్యక్తులను దూరం చేసుకున్నాము, టెక్నాలజీకి దగ్గర అవుతున్నాము, మిషన్లకు దగ్గర అవుతున్నాము. కానీ రేపు కింద పడితే మిషన్లు రావు, వ్యక్తి కావాల్సింది, ఆ ప్రేమ కావాల్సింది. సో ఇది భక్తి. ఇది భక్తి ఏంటి? స్పందన ఇంకా ప్రతిస్పందన. భగవంతుడి మధ్యలో ఇంకా భక్తి మధ్యలో. మీరు చూసారు కదా స్పందన. భగవంతుడు బాడీ పంపించింది, ఇది స్పందన, ఇదే భక్తి. కనుకనే ఆ భక్తిని సనాతన గోస్వామి తన జీవితంలో పెడుతున్నాడు. సో ఆ దేవుడు పెట్టిన తర్వాత ఆ శరీరంని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ సమాధి చేయడం జరిగింది. ఇక్కడ ఆయన ఆరాధ్య, ఆయన ఇష్టదేవ మదన్ మోహన్ పాదపద్మాల కింద సనాతన గోస్వామి సమాధి ఉంది. సో ఈ మదన్ మోహన్ విగ్రహం మనకు ఎందుకు ఇంపార్టెంట్? ఇంకోటి చెప్పినట్టు మదన్ మోహన్ అనుగ్రహంతో మన హృదయంలో ఈ మదన్ని కామబాణంతో మనం అందరం దాడిపోవడం. సో మదన్ మోహన్ అనుగ్రహంతో ఏమిటది? ఆ కామబాణాలకు మనము అతిథులు అయిపోతాం, అని ప్రభావాలకు వెళ్ళి బయటపడతాం. సో ఎంతవరకు కామం తగ్గదో, కామం బయటపడదో అంతవరకు సంబంధము కాదు. కామం బయట పడితేనే ప్రేమ వచ్చేస్తుంది. సో ప్రేమ రావాలంటే కామం నష్టం కావాలి. సో ప్రేమ రావాలంటే కామం నష్టం రావాలంటే మదన్ మోహన్ అనుగ్రహం. కానీ మదన్ మోహన్ అనుగ్రహం ఎట్లా వస్తుంది? సనాతన గోస్వామి కదా. సో సనాతన గోస్వామి కృప లేకపోతే ఈ కామం తగ్గదు. కామం తగ్గకపోతే సంబంధం కాదు. కనుకనే సనాతన గోస్వామి ఎవరు? మన సంబంధ గురు, కృష్ణుతోని సంబంధం చేయించే గురువు. ఎందుకంటే కామంతో ఉంటే సంబంధం కాదు, కామం నష్టమైతేనే సంబంధం అవుతుంది. సో కనుకనే ఈ రోజుకి రావడం కారణం ఏంటి? నేను యాత్రలో ఎన్నైనా మిస్ అవుతుంది, ఈ స్పాట్ మిస్ అయ్యాను. ఎందుకు? ఇప్పుడు ఇది మిస్ అయిందంటే అన్ని మిస్ అవుతుంది. ఎందుకంటే సంబంధం అయితేనే కదా, పెళ్ళి అయితేనే కదా మిగతా విషయాలు. పెళ్ళి కాకపోతే ఏమైతే? సో ఫస్ట్ ఇక్కడ వచ్చింది దేనికోసము? ఆ సనాతన గోస్వామితో అయ్యా మీరు సంబంధ గురువు ఉన్నారు, నా పరిస్థితి ఏంటి? కామంతో మొత్తము మునిగిపోయి ఉన్నా, నా వల్ల ఈ కామంలో బయటకు సాధ్యం కాదు. మీకు అనుగ్రహం ఉంటేనే ఆ భగవంతు అనుగ్రహం వచ్చేస్తుంది. అనుగ్రహంతో నా కామం తగ్గుతుంది. ఇంకా భగవంతునితో, ఆ మదన్ మోహన్తో, కృష్ణుతో నా విడిపోయిన సంబంధము మళ్ళీ ఏర్పడుతుంది. కనుకనే ఈ సనాతన గోస్వామితో ఇదే ఇక్కడ ఈ స్థలంలో మనం వచ్చి ప్రార్థించాల్సింది, ఇదే మొక్కాల్సింది. ఏంటి? అయ్యా నా సంబంధము కృష్ణుతో చెప్పింది. అది ఈ సనాతన గోస్వామి. ఈ స్థలం బాగా పవర్ఫుల్. ఇంకా సనాతన గోస్వామి చాలా దైవంతుడు, ఎవరు రాని ఈజీగా ఇచ్చేస్తాడు.
ఈజీగా ఇచ్చేస్తాడు. కనుక ఈ స్థలం సింపుల్ స్థలం కాదు ఇది, చాలా పవర్ఫుల్ స్థలం ఉంది. భక్తి పొందడానికి దీన్ని మించిన స్థలం లేదు, ప్రేమ పొందడానికి దీన్ని మించిన స్థలం లేదు. ఎందుకు? ఈ ఆచార్యం ఉన్నాడు దానికోసం. ఎందుకోసం? సంబంధం ఏర్పడడానికి కూర్చున్నాడు. ఎవరన్నా రాని నమ్ముదా విశ్లేషితం తీసుకో చేసుకో సంబంధం. కనుకనే సనాతన గోస్వామి అనుగ్రహం కోసం మనం అందరం ఇక్కడ రావడం జరిగింది. సో అందరూ ఇక్కడ దండం పెట్టి ఆ సంబంధం కోసం ప్రార్థించినది సనాతన గోస్వామితో ఇంకా మదన్ మోహన్. దాని తర్వాత మనం వచ్చినట్లే బయట పడతాము, హోటల్ పట్టి చక్కగా హోటల్కి వెళ్ళి ఎంత తొందరగా బ్రేక్ఫాస్ట్ తీసుకొని బస్సులు ఎక్కి మనం గోకులం వెళ్ళిపోతాం. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదకి, శ్రీ సనాతన గోస్వామి పాదకి, మదన్ మోహన్ భగవానికి, తాయి గౌర్ ప్రేమనందే. అందరికి ధన్యవాదాలు.